చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చైనా అధినేత జిన్పింగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు యుద్ధానికి దారితీస్తాయని హెచ్చరించారు. తైవాన్కు అమెరికా ప్రకటించిన భారీ ఆయుధ ప్యాకేజీ నేపథ్యంలో జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు జిన్పింగ్ తనకు చాలా మంచి మిత్రుడని, ఒక గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. 9 ఏళ్ల తర్వాత చైనాకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఘన స్వాగతం లభించింది. బీజింగ్ గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్ద జిన్పింగ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. చైనా సైనిక దళాలు సమర్పించిన గౌరవ వందనాన్ని ఇరు దేశాధినేతలు స్వీకరించారు. స్వాగత కార్యక్రమం పూర్తయిన వెంటనే ఉన్నత స్థాయి ప్రతినిధులు, మంత్రులతో 2 గంటల పాటు ట్రంప్, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు అనేక అంశాలను చర్చించారు. ముఖ్యంగా తైవాన్ విషయంలో ట్రంప్నకు జిన్పింగ్ కఠిన హెచ్చరిక జారీ చేశారు. తైవాన్ అంశంపై ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు యుద్ధానికి దారితీయవచ్చని ట్రంప్ను జిన్పింగ్ హెచ్చరించినట్లు చైనా వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. తైవాన్ అంశంలో సరిగ్గా వ్యవహరిస్తేనే అమెరికా, చైనా సంబంధాలు స్థిరంగా ఉంటాయని జిన్పింగ్ నొక్కి చెప్పారు. అలా కాకుండా తైవాన్ విషయంలో అమెరికా జోక్యం పెరిగితే అది ఇరు దేశాల మధ్య ముప్పుగా మారుతుందని, దౌత్య సంబంధాలే ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ప్రపంచం గత శతాబ్దంలో చూడని మార్పులను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రత్యర్థులుగా కాక భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ హితవు పలికారు. పరస్పరం సహకరించుకుంటేనే ఇద్దరికీ లాభమని, ఘర్షణ పడితే ఇద్దరికీ నష్టమేనని వివరించారు. ఇరాన్ యుద్ధం, వాణిజ్య లోటు, ఏఐ వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చాయి. అమెరికా వ్యాపారవేత్తలు ఎలాన్ మస్క్, టిమ్ కుక్, జెన్సన్ హువాంగ్ వంటి వారికి చైనా మార్కెట్లను తెరవాలని ట్రంప్ తన మొదటి అభ్యర్థనగా కోరారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రయాణికుల విమానాల విడిభాగాలను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. వాణిజ్య యుద్ధం వంటి పరిణామాలు పునరావృతం కాకుండా బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిన్పింగ్ ను ఒక గొప్ప నాయకుడిగా ట్రంప్ అభివర్ణించారు. కలిసి నడిస్తే ఇరు దేశాలకు అద్భుత భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తమ సంబంధాలు గతం కంటే మెరుగ్గా ఉండబోతున్నట్లు తెలిపారు. జిన్పింగ్ ను పొగడటం కొన్నిసార్లు తమ ప్రజలకు నచ్చదని, కానీ అది నిజమని కొనియాడారు. జిన్పింగ్ కు స్నేహితుడిగా ఉండటం తనకు గౌరవంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని, హార్ముజ్ దిగ్బంధనాన్ని తొలగించాలని చైనా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. తమకు చమురు సరఫరా పునరుద్ధరించాలని కోరుతోంది. ఈ కీలకంశాలపై ట్రంప్, జిన్పింగ్ మధ్య శుక్రవారం జరిగే ప్రైవేటు భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత మరిన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.